కన్నీళ్ళే కాయమని, శ్రమలతో సహవాసమని, ఇంకెంత కాలమీ బ్రతుకని భీతితో ఉన్నావా? నీ కన్నీళ్ళన్నీ కవిలలో దాచి, శ్రమలలో నీ తోడై ఉండి, ఊహకు మించిన కార్యములన్నీ నా యేసు చేయును. విశ్వసించుము, నిరీక్షణ కలిగి ఉండుము. నీ జీవితమే మలుపు తిరుగునని. నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడుండగా, చేయి విడువని ఇమ్మానుయేలు నీ సమీపమునుండగా, భీతి చెందకుము, భారము కలిగి ప్రార్థన చేయుము. సంకోచించుట మాని స్తుతి చేయుము. ఏమీ లేనప్పుడు సర్వము కోల్పోయినా, నా అనుకున్న వారే దూరమైన, సన్నిహితులే మాటలతో గాయపరిచిన, శరీరమే కృంగి కృషించిపోయిన, విసుగక దేవుని యందు నిరీక్షణ కలిగి, ఆయన నుండి ఏమీ ఆశించక, దేవుని చిత్తం ఇదే అని తలచి, మోకాళ్ళుని ప్రార్థించి, అనునిత్యము స్తుతించి, ఊహించని రీతిలో రెండింతల ఆశీర్వాదం పొందుకున్న గొప్ప విశ్వాసి అయిన యోబు జీవితాన్ని మరిచితివా? ప్రియ స్నేహితులారా, మెలకువ కలిగి ప్రార్థించండి. దేవుని చిత్తానికి తలవంచండి. విశ్వాసాన్ని